ఇప్పుడు అక్కడి పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లో తూటాకు 6 నెలల పసికందు బలైన ఘటన వెలుగులోకి వచ్చింది కూడా ఈ ఊళ్ళోనే. పోలీసులు మా ఊళ్ళోకి రావద్దు, ఇక్కడి పోలీస్ క్యాంపులు ఎత్తేయాలి అంటూ ఆందోళన చేసిన గ్రామస్తుల్లో ఈ కొత్త మార్పుకు కారణమేంటి? మావోయిస్టులకు పట్టున్న ఆ ఊరి మీద పోలీసులు, కేంద్ర బలగాలు పైచేయి సాధించాయా? దాని ఫలితమే ఈ బడిబాట? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నక్సల్ ప్రభావిత గ్రామం ముద్వెండి. ఈ ఊళ్ళో జూన్ 26 నుంచి బడిగంటలు మోగుతున్నాయి. జిల్లా యంత్రాంగం కృషితో ఇక్కడి రోడ్ల విస్తరణ సాగుతోంది. భద్రతా చర్యలు కూడా పెరిగాయి. స్థానికుల్లో కాస్త నమ్మకం ఏర్పడింది. 20 ఏళ్ల తరువాత ఇప్పుడు ముద్వెండి పిల్లలకు చదువు అందుబాటులోకి వచ్చింది. నిరక్షరాస్యతకు చరమగీతం పాడే అవకాశం వచ్చింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, కలెక్టర్ అనురాగ్ పాండే కృషితో నియాద్ నెలానార్ అనే ప్రభుత్వ పిలుపు ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి మొదలైంది. ఇదే క్రమంలో వెండే వరటు పండు అనే పిలుపుతో పిల్లలను విద్యా స్రవంతిలోనికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేయడం కూడా ఆశించిన ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పథకాలకు తోడు అక్కడి పోలీసులు చేపడుతున్న వివిధ కార్యక్రమాల వల్ల ఈ గ్రామంతో పాటు బీజాపూర్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత గ్రామాలైన డుమ్రీ పల్నార్, తోడ్కా, సావ్నార్, కోర్చోలి, కవార్ద్గావ్లో కూడా 20 ఏళ్ల తరువాత స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. గ్రామాల్లోని విద్యావంతులైన నిరుద్యోగులకు శిక్షా దూత్ పథకం కింద గౌరవ వేతనమిచ్చి చదువు చెప్పే బాధ్యతలు అప్పగిస్తున్నట్టు బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే చెబుతున్నారు. స్థానికేతర పిల్లలను పాఠశాలలకు తిరిగి వచ్చేలా చూసేందుకు జిల్లా పరిపాలనా బృందం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయటం ఆశించిన ఫలితాలనిచ్చింది. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించడం ఒకవైపు, రోడ్డు వేసి భద్రత కల్పించడం మరోవైపు గ్రామస్తుల్లో నమ్మకం పెంచాయి. అందుకే ఈ బడిబాట విజయం సాధిస్తోంది. ఇటీవల ముద్వెండి గ్రామంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 6 నెలల బాలిక చనిపోవడంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అదే గ్రామం నియాద్ నెలనార్ ద్వారా మళ్లీ కళకళ్లాడుతోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 24 స్కూళ్ల స్థానంలో 32 కొత్త స్కూళ్లు ప్రారంభించే ప్రయత్నాలు సఫలమవుతున్నాయి.